ఏం చేస్తున్నా, నిద్రపోతున్నాడా, రెడ్ డైరీ లేదా అని వాళ్ళనే ప్రొవోక్ చేస్తున్నారు. వీళ్ళు ఒక 10% ఉంటారు. నిజంగా ఓ పోల్ పెట్టి తెలుగుదేశం నాయకులందరినీ, కార్యకర్తలు 1,000 మంది వాళ్ళకి ఉన్నారు కదా సభ్యత్వం, అందరిని అడగమనండి, మనం ఇట్లా దాడులు చేద్దాం, వాళ్ళని వీళ్ళని చంపేద్దాం, లేకపోతే వాళ్ళ ఇల్లు తగలబెడదాం, ఇందుకు సిద్ధమేనా, ఇందుకు ఒప్పుకుంటారా మీరు అని అడిగితే వాళ్ళ కార్యకర్తలు నాకు తెలిసి 90% మంది, 80% మంది ఒప్పుకోరు. కానీ ఈ నేరపూరిత మనస్తత్వం అందామా, లేకపోతే కనుక దాడుల సంస్కృతి, విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించే వాళ్ళ మాటలకి వీళ్ళు ప్రెషర్ అవుతున్నారు. మిగతా వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. మిగతా తెలుగుదేశం కార్యకర్త సైలెంట్గా ఉంటున్నాడు, అది చూస్తున్నాడు, కానీ దాని మీద స్పందించట్లేదు. కానీ ఈ కట్టర్ ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఒత్తిడి తెస్తుంటే, ఆ ఒత్తిడిని ఆ డీటెయిల్స్ అంతే తీసుకుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో అట్లాంటి ఒక కార్యకర్త పెడతాడు వాళ్ళ సోషల్ మీడియా గ్రూప్లో ఒక పోల్ లాగా, ఇట్లాగ ఎందుకు మన రెడ్ డైరీ అని చెప్పి ఊరకొరకనే ఎందుకు ప్రతిసారి, మేము ఇంతకుముందు అందుకే అసలు తెలుగుదేశం వద్దనుకున్నాం, కానీ లోకేష్ గారు చెప్పారని మేము విన్నాం, విని మేము రెడీ అయ్యాం, తీరా చూస్తాడు ఇంత బూతులు మాట్లాడితే లంకొడక అంటే మనం చూస్తా ఊరుకోవాలా, వాళ్ళ ఇంటి మీద దాడికి వెళ్ళలేమా, వాడికి బుద్ధి చెప్పలేమా అని పెట్టారనుకోండి, దాన్ని మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు, వెంటనే అది లోకేష్ టీం దగ్గరికి వెళ్ళిపోతుంది. దాంతో ఎక్కడి నుంచి వస్తాయో నిర్ణయాలు తెలవదు, వెళ్ళి దాడికి పాల్పడతారు. లేదా లోకేష్ పట్టించుకోకపోయినా ఈలోపు ఈ ఎమ్మెల్యేకి టార్గెట్ చేస్తా, ఎమ్మెల్యేని ట్యాగ్ చేస్తా గొడవ చేస్తున్నారు, మీరు నిద్రపోతున్నారా,